రాజమహేంద్రవరంలోని తాడితోట వస్త్ర దుకాణ సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లలిత, రాజమహేంద్రవరం తాడితోటలోని ప్రసిద్ధిగాంచిన మహాత్మాగాంధీ వస్త్ర దుకాణాల సముదాయంలో ఈ మధ్యాహ్నం 12 గంటల తర్వాత అగ్ని ప్రమాదం సంభవించింది. షాపు నెంబరు 113-98 ఒకే దుకాణంలో కలిసి ఉన్నాయి. 2 వైపులుగా ఉన్నాయి. ఆ దుకాణంలో ఒక్కసారిగా మొదటి అంతస్తులో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దాంతో మొత్తం షాప్ అంతా కూడా మంటలు వ్యాపించాయి. పైన అలాగే మొదటి అంతస్తు, తర్వాత 2వ అంతస్తులో గోడౌన్లు ఉన్నాయి. దానికి తాళాలు వేసి ఉండటంతో, మూసివేయడంతో ఒక్కసారిగా మంటలన్నీ పూర్తిగా వ్యాపించాయి. ఆ పొగతో దట్టంగా ఈ మార్కెట్ అంతా కూడా వ్యాపించింది. 2 వైపులా దుకాణాలను కమ్మేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం సంభవించడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. మొత్తం ఘాటైన పొగ పూర్తిగా మార్కెట్ మొత్తం వ్యాపించి వస్త్రలత దుకాణాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ దుకాణం ఈ విజయ దుర్గా డెకార్స్ షాపులో మొత్తం దుప్పట్లు, అట్లాగే ఇంట్లో డెకరేటర్ సంబంధించిన కట్టెన్లు, ఇతర వివిధ రకాల వస్త్రాలు అమ్ముతారు. పూర్తి స్థాయిలో ఈ ప్రమాదంలో చాలా వరకు బట్టలన్నీ కాలిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పై అంతస్తులో ఈ గది వద్దే ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. దీన్ని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు కూడా తీవ్రంగా శ్రమించారు. వస్త్రలతలో పనిచేసే వ్యాపారులు, అట్లాగే కూలీలు, ఇతర ముఠామేస్త్రులు, పనిచేస్తున్న వారు కూడా అందరూ కలిసి గంటల కొద్దీ దీన్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి దట్టంగా పొగ కమ్ముకోవడంతో మొత్తం 2 వైపులా కూడా వ్యాపించి తీవ్రమైన ఇబ్బంది కలగజేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మంటలు ఆర్పిన తర్వాత ఈ బట్టలు, కాలిపోయిన బట్టలను ఇక్కడ దుప్పట్లు ఇవన్నీ ఇక్కడ వేశారు. 2 వైపులా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఈ వైపు కూడా చూద్దాం. ఇప్పుడు మొదటి వైపు మనం చూసింది షాప్ నెంబర్ 113. ఇప్పుడు 2వ వైపు ఇదే షాపుకి 98 ఈ వైపు ఉంది. ఈ 2 వైపులా కూడా ఎక్కడికక్కడ వ్యాపారులన్నీ బట్టలను బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. మొత్తం మిగతా ఇరుగు పొరుగు షాపులన్నిటి కూడా పొగ కమ్మేయటంతో వ్యాపారులందరూ తీవ్ర భయాందోళన చెందారు. మిగతా షాపులకి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి తరలి వచ్చారు. వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా 2 గంటల సేపు పైగా శ్రమించిన ఈ మంటలు అదుపులోకి రాలేదు. పొగ తీవ్ర స్థాయిలో కమ్మేసి బట్టలన్నింటినీ కూడా పొగ చూరిపోయాయి. చాలా వరకు నష్టం జరిగింది. దాదాపు ఈ 3 కింద దుకాణంలో 2 దుకాణాలు, అట్లాగే 2 గోదాముల్లో కూడా బట్టలు నిల్వ ఉంచారు. చాలా వరకు ఆస్తి నష్టం సంభవించిందనేది ఇక్కడ వ్యాపారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఎలా జరిగిందో మనం ఇక్కడ ఇరుగు పొరుగు షాప్ వారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని గంటలు జరిగింది, ఎట్లా జరిగింది? సుమారు 2:30 క్రితం, 2:30 గంటల క్రితం ఇది జరిగిందండి. 2:30 గంటల క్రితం, సుమారు 2:30 గంటల క్రితం ఇది జరిగిందండి. ఫస్ట్ ఇది బయటనున్న మంటల నుంచి వ్యాప్తి చెందిందండి. షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం అన్ని కూడా ఎన్ని కొట్లలోకి ఇంచుమించు పక్కనే ఇరుగు పొరుగు ఉన్న కొట్లలో కూడా కాలిపోయి ఇంచుమించు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. అలాగే మా వర్కర్ సోదరులు, గుమస్తా సోదరులు, జట్టు సోదరులు కూడా 2:30 గంటల నుంచి శ్రమ పడుతున్నారు. కొద్దిగా కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందండి. చాలా ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది. విద్యుత్ వ్యవస్థ తీగలన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ కరెంటు తీగలు చిక్కుబడి ఉన్నాయి. షాపులన్నీ ఇరుకుగా ఉండటం, సముదాయాలన్నీ కలిసి ఉండటంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఒక్క షాపులో మంటలు రావడంతో ఇరుగు పొరుగు వారు అందరికీ కూడా తీవ్రమైన ఆందోళన చెందారు. ఇక్కడ కరెంటు తీగలు, అలాగే ట్రాన్స్ఫార్మర్, రోడ్డు మొదటి వైపు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా చాలాసార్లు సమస్య ఉందని వ్యాపారులు వారికి తెలియజేశామని చెప్పారు. అయినా కూడా ఈ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అట్లాగే దీనికి సంబంధించి ఇప్పటికే తీర్మానం కూడా చేశారు. ఈ షాపుల దుకాణం వాళ్ళు పూర్తి స్థాయి కరెంటు తీగలను ఆధునికీకరించాలి, అండర్ గ్రౌండ్ లైన్లు వేసుకోవాలని కూడా తీర్మానించినప్పటికీ అవి ఇంకా ఆచరణలోకి రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికీ ఈ మార్కెట్ మొత్తం కూడా ఈ కరెంటు తీగల ఇలాగే ఉండటంతో ఈ ప్రమాదం వల్ల ఇతర షాపులకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా చాలా వరకు అగ్నిమాపక సిబ్బంది మాత్రం గంటల కొద్దీ శ్రమించారు. అయితే ఇట్లాంటి పరిస్థితి మరొకసారి తలెత్తితే మాత్రం ఇక్కడ పెను ప్రమాదం సంభవించే
అవకాశం ఉంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఈ వ్యాపారులు కలిసి కరెంటు తీగల్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించబోతే మాత్రం ప్రమాదం సంభవిస్తే తీవ్రమైన భయాందోళనలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని కూడా ఇక్కడ వ్యాపారులు అట్లాగే పనిచేసే వాళ్ళు కూడా చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కాస్త అదుపులోకి తేగలిగారు. ఆ పొగ వల్ల మాత్రం చాలా వరకు ఇబ్బంది తలెత్తింది. ఘాటైన పొగతో కళ్ళు మండిపోయి అట్లాగే గొంతు మొత్తం ఏమాత్రం ఇక్కడ నిలవలేని పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది మాత్రం కష్టపడి మంటలను అదుపు చేయగలిగారు. మిగతా షాపులకు మాత్రం వ్యాపింప చేయకుండా నియంత్రించగలిగారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి ఈటీవీ న్యూస్ రాజమహేంద్రవరం. ఓవర్ టు స్టూడియో.